కనుమ ఫెస్టివల్ 2025 4 రోజుల సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాం. అయితే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని, కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదని అంటారు. అసలు ఈ నియమం రావడం వెనుక కారణమేమై ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం. పెద్ద పండుగ. సంక్రాంతి పండుగను తెలుగువారు పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. సంక్రాంతి సందర్భంగా పల్లెలు రంగురంగుల రంగవల్లికలతో, కొత్త అల్లుళ్లతో, గుమగుమలాడే పిండి వంటలతో, భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల నాద స్వరాలతో సందడిగా ఉంటుంది. ఇలా సందడిగా గడిపిన తర్వాత పల్లె విడిచి పట్నం పోవడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. కాని ఉద్యోగ బాధ్యతలు, ఇతరత్రా వ్యవహారాల వల్ల నగరాలకు చేరక తప్పదు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో కనుమ నాడు ప్రయాణం చేయకూడదని అంటారు. కనీసం ఊరి పొలిమేర కూడా దాటకూడదని అంటారు. కనుమ రోజు కాకులు కూడా కదలవా? ఒక నానుడి ప్రకారం కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. మూగజీవాలను పూజించే సంస్కృతి. పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద. ఏడాది మొత్తం రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజు పూజించడం మన సంప్రదాయం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను ఊళ్లోని చెరువుల వద్దకు తీసుకెళ్లి వాటిని శుభ్రంగా కడిగి, వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. పసుపు కుంకుమలతో పశువులను అలంకరిస్తారు. వాటి కాళ్లకు చిరు మువ్వల పట్టీలు కట్టి సంబరపడిపోతాడు. మెడలో చిరుగంటలు కడతారు. అనంతరం పశువులకు హారతి ఇచ్చి, మంచి ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగు వారికే సొంతం. పశువులకు విశ్రాంతి. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక, వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిలోనే జరిగేవి. ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులు కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం ఏర్పడింది. పశువులను గౌరవించే అద్భుత సంస్కృతి. శ్రమైక జీవనంలో కష్టపడుతున్న పశువులకు రైతు ఇచ్చే గౌరవమే కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి. ఈ ఒక్క రోజు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదన్న ఔన్నత్యం ఈ నిబంధన వెనుక కనిపిస్తుంది. అంతేకాకుండా భోగి, సంక్రాంతి పండుగ హడావుడిలో గడిచిపోతుంది. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కూడా కనుమ పండుగ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటారు. ఇంకొక రోజు. ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా, అన్నీ మోటారు వాహనాలు కదా, ఎందుకు ప్రయాణించకూడదు అని అంటారేమో. సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వస్తారు. ఇంకో రోజు మీ సొంత ఊరిలో బంధుమిత్రులతో సరదాగా గడపండి. తరువాత ఎలాగూ యాంత్రిక జీవనం తప్పదు. ఇదే కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం అనడం వెనుక ఉన్న అంతరార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.